తమిళనాడులో ఒక సినిమా స్టార్కి దేవుడికి మధ్య తేడా గుర్తించడం చాలా కష్టం. ఎందుకు అంటే అక్కడ ప్రజలు తమ అభిమాన హీరో సినిమాలు మాత్రమే చూడరు. ఆ హీరోను తమ ఆశగా, తమ గొంతుకగా, చాలాసార్లు తమ భవిష్యత్తుగా కూడా చూస్తారు. తమిళనేలో ఒకప్పుడు ఎంజీఆర్ను దేవుడి స్థాయికి చేర్చింది. జయలలితను అమ్మ అని పిలుస్తూ అధికార శిఖరానికి కూడా చేర్చింది. ఇప్పుడు 2026లో తమిళనాడు మరో పేరును చరిత్రలో అతిపెద్ద అధ్యాయంగా నమోదు చేసింది. ఆ పేరు తలపతి విజయ్. సినిమా థియేటర్లో తలపతి తలపతి అంటూ అభిమానులు అరుస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో అతిపెద్ద ముఖచిత్రంగా మారిపోయాడు. మొదటి ఎన్నికల్లోనే దశాబ్దాల చరిత్ర కలిగిన డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలను ఒక్కసారిగా కుదిపేశాడు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది అంటే ఒకరినొకరు రాజకీయ శత్రువులుగా చూసుకునే పార్టీలే ఇప్పుడు విజయ్ను ఆపేందుకు కలిసే ప్రయత్నం చేస్తున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్ కథ కేవలం ఒక సూపర్ స్టార్ కథ కాదు. ఇది ఎగతాళి ఎదుర్కొన్న ఒక బాలుడి కథ. అతని నటనను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. అతని ముఖాన్ని చూసి అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్టర్ కొడుకు నెపోకిడ్ అంటూ చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రపంచం విజయ్ లోపాలను లెక్క పెడుతుండగా విజయ్ మాత్రం నిశ్శబ్దంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాల్లో ఆయన కేవలం హీరోగా కనిపించలేదు. సాధారణ ప్రజల కోపం, బాధ, ఆశ వాటి ప్రతిరూపంగా కనిపించాడు. మొదట్లో జోక్లా చూసిన ఆయన ఫ్యాన్ క్లబ్లే తమిళనాడులో అతిపెద్ద రాజకీయ శక్తిగా మారిపోయాయి. ఇప్పుడు టీవీకే పార్టీ తొలి ఎన్నికల్లోనే 108 సీట్లు గెలిచి దశాబ్దాల రాజకీయ కోటను కూల్చేసింది. అప్పుడు దేశానికి అర్థమైంది విజయ్ కేవలం సినిమా హీరో కాదని. తమిళ ప్రజలు చాలా కాలం క్రితమే అతని తమ భవిష్యత్తుగా భావిస్తున్నారని. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏమిటి అంటే ఎగతాళికి గురైన ఒక అబ్బాయి తమిళనాడుకు తలపతిగా ఎలా మారాడు, విజయ్ స్టార్డమ్ ఎందుకు అంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది, తన సొంత తండ్రిపై కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక ఫ్యాన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు, నటి త్రిష కారణంగా విజయ్ కుటుంబ జీవితంలో నిజంగానే విభేదాలు వచ్చాయా, CM 2026 అని ఉన్న కారు నెంబర్ వెనక అసలు రహస్యం ఏమిటి, విజయ్ డ్రైవర్ కుమారుడు ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు, ప్రజలు విజయ్ని దేవుడిలా ఎందుకు చూస్తున్నారు, రాజకీయాల్లో ఆయన ఒక్కసారిగా వచ్చారా లేక 10 సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్నారా, మతం మరియు రాజకీయాల ఆటను విజయ్ ఎలా మార్చేశాడు, తమిళనాడులో నిజంగానే కొత్త యుగం ప్రారంభమైందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే వీడియో ప్రారంభించే ముందు మా వాట్సాప్ ఛానల్ని తప్పకుండా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు జాయిన్ అయితే మా బలం పెరుగుతుంది, మేము చేసే కంటెంట్ నేరుగా మీకు చేరుతుంది. ఇప్పుడు కథ ప్రారంభిద్దాం. ఈ కథ మొదలవుతుంది చాలా సన్నగా బిడియంగా ఉండే ఒక అబ్బాయి దగ్గర నుంచి. తన సొంత వాళ్ళే మొదట్లో అతన్ని సీరియస్గా తీసుకోలేదు. మనమందరం అనుకునేది ఏమిటి అంటే పెద్ద డైరెక్టర్ కొడుకు అయితే జీవితంలో దారి సులభమే అని. కానీ విజయ్ జీవితంలో దారి ముళ్ళతో నిండిపోయి ఉంది. విజయ్ స్వభావంలోని నిశ్శబ్దం, అతని సరళత అతని తల్లి శోభా చంద్రశేఖర్ నుంచి వచ్చాయి. ఆమె ఒక ప్లేబ్యాక్ సింగర్. విజయ్ కెమెరా ప్రయాణం 1984లో ప్రారంభమైంది. కేవలం 10 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. తండ్రి సినిమాల్లో ఉండడం వల్ల ఆయనపై నెపోటిజం ముద్ర కూడా పడిపోయింది. అంత బిడియంగా ఉండేవాడు విజయ్. సెట్లో ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదువుతున్న సమయంలో సినిమాల కోసం చదువునే వదిలేశాడు. ఇక 1992లో తొలిసారిగా హీరోగా కెమెరా ముందు నిలిచాడు. కానీ అప్పుడు చప్పట్లు రాలేదు, ఎగతాళి వచ్చింది.
అవమానం కూడా వచ్చింది. ఒక ప్రముఖ మ్యాగజైన్ ఇలా రాసింది ఏమని అంటే, ఈ అబ్బాయి ముఖం హీరోలా లేదు, డైరెక్టర్ తన డబ్బును వృధా చేసుకుంటున్నాడు అని. ఒక్కసారి ఆలోచించండి, 18 ఏళ్ల వయసులో హీరో కావాలని కలలు కన్న అబ్బాయికి ఇలా అవమానం ఎదురైతే ఎలా ఉంటుంది? విజయ్ తొలి 7 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అతన్ని ఫ్లాప్ మిషన్ అని కూడా పిలిచేవారు. కానీ విజయ్ కేకలు వేయలేదు. తనను తాను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. డాన్స్ను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. నటనపై పగలు రాత్రి కష్టపడ్డాడు. ఆ తర్వాత 1996లో వచ్చిన పూవే ఉనక్కాంగా సినిమా ప్రజలకు మొదటిసారి ఒక విషయం అర్థమయ్యేలా చేసింది. ఈ అబ్బాయి కేవలం డైరెక్టర్ కొడుకు కాదు, టాలెంట్ ఉన్న వ్యక్తి అని. అక్కడి నుంచి రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అత్యంత నమ్మకమైన, అత్యంత భావోద్వేగ ఫ్యాన్స్ బేస్ విజయ్కి ఏర్పడింది. ఈరోజు ఆయన 108 సీట్లతో నిలబడటం ఒకప్పుడు ఆయనను విఫలుడు అని చెప్పిన వారందరికీ సమాధానం. విజయ్ నిరూపించాడు, విజయం అంత పెద్దగా అరవాలి, మన కష్టం మౌనంగా ఉండాలి అని. అలాగే మౌనంగా పనిచేస్తూ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరిన ఒక స్టార్డమ్ని నిర్మించుకున్నాడు. విజయ్ స్టార్డమ్ కేవలం బాక్స్ ఆఫీస్ వరకే పరిమితం కాలేదు. అది తమిళనాడును మార్చే సునామీగా మారింది. తమిళనాడులో సినిమా అంటే కేవలం వినోదం కాదని, అది ఒక మతం లాంటిది అని విజయ్ చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. 2003లో వచ్చిన గిల్లీ సినిమా చరిత్రనే సృష్టించింది. తమిళనాడులో 50 కోట్ల కలెక్షన్ సాధించిన తొలి సినిమాగా నిలిచింది. అక్కడి నుంచి విజయ్ మాస్ యాక్షన్ హీరోలలో అగ్రస్థానికి చేరాడు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ వాంటెడ్, అలాగే అక్షయ్ కుమార్ హాలిడే వంటి సినిమాలు కూడా విజయ్ సినిమాల రీమేక్లే. అంటే బాలీవుడ్ కూడా ఎన్నో సంవత్సరాలు విజయ్ కథలపై ఆధారపడి నడిచింది అని అర్థం. 2010 తర్వాత విజయ్ తన సినిమాలను ఆయుధాల్లాగా ఉపయోగించడం ప్రారంభించాడు. కత్తి సినిమాలో రైతుల సమస్యలు, అలాగే మార్షల్లో GSTపై ప్రశ్నలు, ఇలా రాజకీయ నాయకులు చెప్పలేని విషయాలను విజయ్ సినిమాల ద్వారా చంపడం ప్రారంభించాడు. ఇక ఆయన చివరి సినిమా జననాయకన్ 2026 సినిమా మాత్రమే కాదు, అది రాజకీయ ప్రవేశానికి సినిమాటిక్ సంకేతంగా మారింది. జననాయకన్ 2026 సినిమా ద్వారా విజయ్ తన రిటైర్మెంట్ను కూడా ఒక భారీ రాజకీయ సందేశంగా మార్చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత ప్రజలకు ఒక భావన బలపడింది. ఇప్పుడు ఈ వ్యక్తి తెరపై హీరో కాదు, నిజ జీవితంలో నాయకుడు కావడానికి సిద్ధమవుతున్నాడు అని. ఆయనకు వచ్చిన జనసంద్రం కేవలం టికెట్లు కొనే అభిమానులు కాదు, అది ఒక నిబద్ధత గల సైన్యం. ఒక సంకేతం ఇస్తే రాజకీయాలను తలకిందులు చేసే స్థాయిలో ఉన్న జనబలం. సినిమాను రాజకీయాల కోసం విజయ్ ఎంత తెలివిగా ఉపయోగించుకున్నాడో చూసి ప్రతిపక్ష పార్టీలకే చెమటలు పట్టాయి. ఈరోజు DMK, AIADMK కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి అంటే అది విజయ్ వేసిన రాజకీయ మాస్టర్ స్ట్రోక్ వల్లే. కానీ విజయ్ ప్రయాణం అంత సులభం కాదు. అతని వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి. అందులో పెద్ద వివాదం ఆయన తండ్రితో జరిగిన ఘర్షణ. సినిమాల్లో విజయ్ శత్రువుతో పోరాడేవాడు, కానీ నిజ జీవితంలో అతని ముందు నిలిచిన అతిపెద్ద సవాలు తన సొంత తండ్రే. సినిమాల్లో హీరోగా కనిపించిన విజయ్ జీవితంలో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ తండ్రి S.A. చంద్రశేఖర్ ఒక ప్రముఖ దర్శకుడు. విజయ్ను సినిమా రంగానికి తీసుకువచ్చింది కూడా ఆయన్నే. కానీ 2020లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎందుకు అంటే విజయ్ అనుమతి లేకుండా ఆయన పేరుతో ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు. విజయ్కి అర్థమైంది ఏమిటి అంటే, ఇప్పుడైనా మాట్లాడకపోతే తర్వాత ప్రపంచం ప్రశ్నిస్తుంది అని. అందుకే ఆయన కోర్టుకు వెళ్ళి స్పష్టంగా చెప్పారు, నా పేరు, నా ఫోటో నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఉపయోగించుకోకూడదు అని. అది నా తండ్రి అయినా సరే. ఒక కొడుకుగా ఇది చాలా కఠినమైన నిర్ణయం. తండ్రి మీడియా ముందుకు వచ్చి భావోద్వేగంగా మాట్లాడిన విజయ్ తన నిర్ణయంపైయే నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన పార్టీ TVKలో కుటుంబ సభ్యులకు ప్రాధాన్యమే లేదు. ఎందుకంటున్నాను అంటే, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగానే ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాడు, నేను నా ప్రతిభతో నిలబడతాను, వారసత్వ దానం కోసం కాదు అని. అదే ఆత్మగౌరవం. ప్రజల కళ్ళల్లో విజయ్ స్థాయిని మరింతగా పెంచింది.
ఇప్పుడు ఆయన ప్రేమ కథ గురించి మాట్లాడితే అది కూడా సినిమా కథలా ఉంటుంది. విజయ్ జీవితంలో ఆయన భార్య సంగీత చాలా కీలక పాత్ర పోషించారు. 1996లో లండన్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె సంగీత విజయ్ని కలవడానికి చెన్నైకి వచ్చింది. ఇక ఆమె విజయ్కు భారీ ఫ్యాన్. ఒక్కసారి దగ్గరగా చూడాలని మాత్రమే అనుకుంది. కానీ విజయ్కు ఆమె సరళత, అమాయకత్వం బాగా నచ్చాయి. 1999లో వాళ్ళు వివాహం చేసుకున్నారు. సంగీత లండన్లోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి విజయ్ కోసం చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె కేవలం భార్య కాదు, విజయ్ బలంగా నిలబడేందుకు ప్రధాన ఆధారం కూడా. కానీ 2026 నాటికి వారి వ్యక్తిగత జీవితంలో పెద్ద మలుపే వచ్చింది. ఫిబ్రవరిలో సంగీత కోర్టుకు వెళ్ళి విడాకులు కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. మెయిన్గా ఆమె ఆరోపణ ఏమిటి అంటే విజయ్ కుటుంబానికి సమయం ఇవ్వడం లేదు, ఒక నటితో అతిగా దగ్గరగా ఉంటున్నారు అని. ఇక పిల్లల సంరక్షణ, ఆస్తి, కుటుంబ సమస్యలు వీటిపై చర్చలు మొదలయ్యాయి. ఇక విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా సోషల్ మీడియాలో తన తండ్రిని అన్ఫాలో చేయడంతో కుటుంబంలో నిజంగానే సమస్యలు ఉన్నాయేమో అనే చర్చ మరింతగా పెరిగింది. అయితే ప్రమాణ స్వీకార వేడుకల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడం కొత్త ట్విస్ట్నే ఇచ్చింది ఇప్పుడు. కానీ కోర్టు కేసు ఇంకా ముగియలేదు. అంటే కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత పూర్తిగా తగ్గలేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇక్కడే మరో పేరు రాజకీయంగా వైరల్ అయ్యింది, త్రిష విజయ్ మధ్య సంబంధంపై ఎన్నో గాసిప్స్ వచ్చాయి. 2004లో గిల్లీ సినిమా సమయంలో వీరి పరిచయం మొదలైంది. స్క్రీన్పై వారి కెమిస్ట్రీ అంత సహజంగా ఉండేది. ప్రజలు నిజ జీవితంలో కూడా వాళ్ళు దగ్గరగా ఉన్నారని అనుకోవడం ప్రారంభించారు. తరువాత తిరుప్పాచి, కురివి వంటి సినిమాలు ఈ అనుమానాలను మరింత బలం ఇచ్చాయి. 2008 తర్వాత ఇద్దరు దాదాపు 14 సంవత్సరాలు కలిసి సినిమాలే చేయలేదు. మళ్ళీ 2023లో లియో ద్వారా కలిసి కనిపించారు. ఇక అక్కడి నుంచి మరోసారి గాసిప్స్ మొదలయ్యాయి. త్రిష ఎన్నికల ప్రచారంలో కనిపించడం, విజయ్కు మద్దతుగా మాట్లాడడం, అలాగే తిరుపతి వెళ్ళి విజయానికి ప్రార్థించడం, ఇవి అన్నీ చర్చకు దారితీశాయి. ఇక ఇద్దరూ కలిసి నార్వేలో కనిపించిన ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. విజయ్ భార్య విడాకులు కోరిన వార్తలతో దీని వెనక త్రిషయే కారణమా అనే చర్చ రాజకీయాల్లో కూడా వినిపించింది అప్పుడు. ఇక ప్రతిపక్షాలు విజయ్ వ్యక్తిత్వంపై దాడి చేయడానికి ఈ అంశాన్ని బాగా ఉపయోగించాయి. కానీ విజయ్, త్రిష ఇద్దరూ ఎప్పటిలాగే మౌనాన్ని పాటించారు. ఆ మౌనాన్నే ఇప్పుడు చాలామంది మాస్టర్ స్ట్రోక్ అని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల సమయంలో మరో విషయం భారీ చర్చకు దారితీసింది. అదే CM 2026 కార్ నంబర్ ప్లేట్. విజయ్ వాడిన ఒక కారుపై CM 2026 అనే నెంబర్ కనిపించింది. ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ప్లాన్ చేసుకున్నాడా అని. ఇది కేవలం యాదృచ్ఛికం అనడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన సినిమా గోట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయి. ఇది ఒక మెంటల్ గేమ్ కూడా కావచ్చు, ప్రజల మనసుల్లో ఒక నమ్మకం నాటే ప్రయత్నం కూడా కావచ్చు. ఇంకా విజయ్ రాజకీయాల్లో ఒక్క రోజులో రాలేదు. దీని వెనకాల చాలా సంవత్సరాల ప్రణాళిక ఉంది. చాలామంది విజయ్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించాడనే భావన ఉంటుంది. కానీ నిజానికి ఇది దాదాపు 10 సంవత్సరాల ప్రణాళిక ఫలితం. ఇది 2013లో వచ్చిన తలైవా సినిమా సమయంలోనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఒక విషయం అర్థమైందని చెబుతారు. విజయ్ భవిష్యత్తులో రాజకీయాలకు రావచ్చు అని. అక్కడి నుంచే ఆయనపై ఒత్తిడి పెరిగిందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కానీ విజయ్ ఆ సమయంలో ఎలాంటి తొందర పడలేదు. బయటకు నిశ్శబ్దంగా కనిపించిన లోపల మాత్రం ఒక భారీ వ్యవస్థను నిర్మించడం ప్రారంభించాడు. ఫ్యాన్ క్లబ్లను సామాజిక సేవా సంస్థలుగా మార్చేశాడు. గ్రామాల్లో లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. దీంతో విజయ్కు ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పడింది. జయలలిత జీవించి ఉన్నంతకాలం తమిళనాడులో మరో పెద్ద స్టార్ రాజకీయంగా ఎదగడం చాలా కష్టం. ఆమె రాజకీయ పట్టు అంత బలంగా ఉండేది. కానీ ఆమె మరణం తర్వాత తమిళనాడులో ఒక రాజకీయ శూన్యం ఏర్పడింది. అదే సమయంలో విజయ్ మెల్లగా తన అడుగులు వేయడం ప్రారంభించాడు. ఆయన అభిమాన సంఘాలు అప్పటికే గ్రామస్థాయిలో బలపడ్డాయి.
ఆ తర్వాతే టీవీకే పార్టీకి పునాదులు అయ్యాయి. విజయ్ రాజకీయ ప్రణాళిక ఎంత లోతుగా ఉందో చెప్పే మరో ఉదాహరణ ఏమిటి అంటే ఆయన డ్రైవర్ కుమారుడు ఎమ్మెల్యేగా కావడం. ఒక ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ డ్రైవర్ కుమారుడు ఎన్నికల్లో గెలిచి విజయ్ కాళ్ళకు నమస్కరిస్తున్న ఫోటో. ఆ దృశ్యం చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది. ఎందుకంటే ఇది ఒక సందేశాన్ని ఇచ్చింది. విజయ్ దగ్గర కుటుంబం కాదు, నమ్మకం ముఖ్యం అని. ఇక విజయ్ 2 స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు. పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి, ఈ 2 చోట్ల విజయం సాధించాడు. ఇప్పుడు మరో రూమర్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అదేమిటి అంటే 2 స్థానాల్లో ఒకదానిని విజయ్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో త్రిషను పోటీ చేయించవచ్చు అని. ఇది నిజమా కాదా అనేది స్పష్టత మాత్రం లేదు. కానీ ప్రజల్లో చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తోంది. ఇది ఇప్పటికే తమిళనాడులో చాలామంది విజయ్ని దేవుడిలా చూడటం ప్రారంభించారు. దీనికి కారణం కేవలం స్టార్డమ్ కాదు, అతని వ్యక్తిత్వం. విజయ్ చిన్నప్పుడు ఆయన చెల్లెలు విద్య కేవలం 2 ఏళ్ల వయసులో మరణించింది. ఆ సంఘటన విజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి ఆయన మరింత మౌనంగా, మరింత లోతైన వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పటికీ తన చెల్లెలు జ్ఞాపకార్థం విజయ్ కోట్ల రూపాయలు దానం చేస్తారని కూడా చెప్తారు. కానీ ఎక్కడా కెమెరాలు మాత్రం ఉండవు, పబ్లిసిటీ కూడా ఉండదు. ఇప్పుడు చాలామంది చిన్న సాయం చేసినా సోషల్ మీడియాలో చూపిస్తారు. కానీ విజయ్ మాత్రం నిశ్శబ్దంగా సేవ చేస్తాడు. అదే ప్రజల హృదయాల్లో ఆయనపై గౌరవాన్ని పెంచింది. విజయ్ సరళ జీవన శైలి కూడా ప్రజలను బలంగా ఆకర్షించింది. రాత్రిళ్ళు స్వయంగా కారు నడుపుతూ బయటికి వెళ్ళడం, సాధారణ దుస్తుల్లో సైకిల్పై తిరగడం, ఇవి అభిమానులకు మరింత దగ్గర చేశాయి. 2021లో ఆయన సైకిల్పై వెళ్ళి ఓటు వేయడం కూడా భారీ చర్చకు దారితీసింది. అప్పుడే ఇది కేవలం స్టంట్ కాదు అని చాలామంది కూడా భావించారు. ఇంధన ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న ప్రజలతో తాను ఉన్నాడు అనే సందేశాన్ని ఇచ్చారు. వేలాది పిల్లలకు చదువుకు సహాయం చేస్తున్నాడని కూడా చెబుతారు. కానీ ఎక్కడా ప్రచారం చేయరు. ఈ సరళత, ఈ బాధ్యత భావన ప్రజల కళ్ళల్లో విజయన్ను కేవలం హీరోగా కాకుండా రక్షకుడుగా మార్చింది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల తర్వాత మా మాట వినే నాయకుడు కావాలి అని ప్రజలు అనుకున్నారు. ఆ ఖాళీని విజయ్ నింపగలడని ఇప్పుడు చాలామంది కూడా నమ్ముతున్నారు. కానీ విజయ్కు ఈ స్థాయిలో విజయం ఒక్క రోజులో రాలేదు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఓర్పుతో పనిచేశారు. ఆయన ఫ్యాన్ క్లబ్లు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో కలిసిపోయాయి. ఇక సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున టీవీకే సిద్ధాంతాలను ప్రచారం కూడా చేసింది. ఆ సమయంలో ఇతర పార్టీలు కేవలం సభలు చేస్తుండగా విజయ్ బృందం నేల స్థాయిలో పనిచేసింది. అదే ఇప్పుడు 2026 ఎన్నికల్లో ఫలితంగా కనిపించింది. ఇక విజయ్ తన సినిమాలను కూడా రాజకీయ ప్రయోగశాలలుగా ఉపయోగించేశాడు. ప్రజల స్పందనను గమనించాడు. యువత మనస్తత్వాన్ని అర్థం కూడా చేసుకున్నాడు. క్యాడర్ను ఒక రాజకీయ సైన్యంలా తయారు చేశాడు. అందుకే ఇప్పుడు చాలామంది అంటున్నారు విజయ్ కేవలం ఒక నటుడు కాదు, భవిష్యత్తును మార్చే నాయకుడు అని. అయితే ఆయన రాజకీయ ప్రయాణంలో మరో పెద్ద అంశం విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్. ఆయన క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారు. దీన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా ఉపయోగించడానికి కూడా ప్రయత్నించాయి. ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు అంటూ కూడా ప్రచారం చేశాయి. కానీ విజయ్ చాలా తెలివిగా ఈ సమస్యను హ్యాండిల్ చేశాడు. ఆయన ఎప్పుడూ మత రాజకీయాలు చేయలేదు. అటు దేవాలయాలకు వెళ్ళాడు, ఇటు మసీదులకు వెళ్ళాడు, అన్ని మతాల ప్రజలతో కలిసిపోయాడు. కానీ ఎక్కడ తన మతాన్ని రాజకీయంగా ఉపయోగించలేదు. అతను ఒకే మాట చెప్పాడు, నేను ముందుగా తమిళుడను. అదే ఆయన మాస్టర్ స్ట్రోక్ అయింది. తమిళ ప్రజల్లో ఒక భావన బలపడింది. వ్యక్తిగతంగా ఏ మతం నమ్మినా ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే చాలు అని. ఇది తమిళనాడులో మత ఆధారిత రాజకీయాలకు ఒక కొత్త సమాధానం లాగా మారింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, ఇంత భారీ మద్దతు వచ్చిన తర్వాత తమిళనాడులో నిజంగానే ఒక కొత్త యుగం ప్రారంభమైందా? 2026 మే 4న ఫలితాలు వచ్చినప్పుడు టీవీకే 108 సీట్లు గెలవడం అందరినీ షాక్కు గురి చేశాయి. ఇక దశాబ్దాలుగా 2 పార్టీల మధ్య తిరిగిన రాజకీయ వ్యవస్థ ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ఇది
ఎంత పెద్ద మార్పు అర్థం చేసుకోవాలంటే భారత రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినట్టే అని చెప్పవచ్చు మనం. విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు అంటే అలాంటి రాజకీయాలకు మేము లొంగం అని. అప్పట్లో రాజ్భవన్ చుట్టూ ఇంకా ఉత్కంఠ కొనసాగే ఉండే. అప్పుడు విజయ్కి మద్దతు ఉందని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు సంకేతాలు కూడా ఇచ్చాయి. కానీ గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు కావాలని చెప్పారు. దాంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అప్పట్లో మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సులభంగా ఏర్పడుతుంటే తమిళనాడులో మాత్రం కథ ప్రతి గంటకి మలుపు తిరిగింది. అప్పట్లో సినిమాల్లో ఇక్కడ ఒక క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. విజయ్ ముఖ్యమంత్రి పదవి గడపకు దగ్గరగా నిలబడ్డాడు అప్పట్లో. కానీ ఇంకా తలుపులు పూర్తిగా తెరుచుకోలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఇప్పుడు తలపతి విజయ్ సీఎం అయ్యాడు. తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎగతాళి ఎదుర్కొన్న బిడియమైన అబ్బాయి ఇప్పుడు దశాబ్దాల రాజకీయ వ్యవస్థను కుదిపేస్తున్నాడు. ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో చూపించిన మాయాజాలాన్ని విజయ్ నిజ జీవితంలో కూడా చూపగలడా అని. ఇక మొత్తానికి తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది పలికింది. ప్రజలు విజయ్పై అపారమైన ప్రేమను చూపించారు. ఇప్పుడు ఆయనపై ఆశలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ ఆశలను విజయ్ నిలబెట్టగలడా లేదా అన్నది భవిష్యత్తు చెబుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, తమిళనాడు రాజకీయాల్లో తలపతి అధ్యాయం అధికారికంగా ప్రారంభమైంది. ఇంతటితో ఈ కథ ముగుస్తోంది. ఈ కథలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మా వాట్సాప్ ఛానల్ని తప్పకుండా జాయిన్ కూడా అవ్వండి. ఇంకా ఇలాంటి కథలు, రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేక వీడియోల కోసం ఇండియా 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అరవింద్. మళ్ళీ మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.